హైదరాబాద్లో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నాయి. రోజు ఏదో ఒక చోట యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. వీటిని ఆపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నా అవి ఫలితాలు ఇవ్వడం లేదు. ర్యాష్ డ్రైవింగ్, ఓవర్ స్పీడ్, నిబంధనలు పాటించకపోవడం, ప్రమాదకరమైన మలుపులు, ఇరుకైన రోడ్లు, ఇలా ప్రమాదానికి కారణాలెన్నో ఉన్నాయి. సిటీలో డేంజర్గా మారిన రోడ్ల మీద శివ అందిస్తున్న రిపోర్ట్ ఒకసారి చూద్దాం. స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్, ఇది అందరికీ తెలిసిన నినాదమే, కానీ ఎవరు ఫాలో గారు. ప్రస్తుతం మనం ట్యాంక్ బండ్ పైన ఉన్నాం. ఆ ప్రమాదాలు జరిగే రోడ్లలో ఇది ఒకటి. ఇక్కడ లేపాక్షి నుంచి ఇక్కడ చిల్డ్రన్ పార్క్ వరకు ఉన్న 300 మీటర్ల దూరంలోనే చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి. ఒకవైపు హైదరాబాద్కు సికింద్రాబాద్ను కలిపే మెయిన్ రోడ్డు ట్యాంక్ బండ్ ఒకటైతే, ఇక్కడ నుంచి లగ్డికాపూల్ కానీ నాంపల్లి ఏరియా నుంచి ఇటు సికింద్రాబాద్ వెళ్ళే వాహనాలు చాలా స్పీడ్గా ఓవర్ స్పీడ్తో ఇటు వస్తుంటాయి. మరోవైపు సికింద్రాబాద్ నుంచి హైదరాబాద్కి ఎంట్రే వాళ్ళు కూడా చాలా స్పీడ్గా మూవ్ అవుతూ ఉంటాయి. లెఫ్ట్ రైట్ రెండింటికి మధ్యలో ఒక డివైడర్, కనీసం డివైడర్ కూడా లేదు. అటువైపు వెళ్ళే స్పీడ్గా వెళ్ళే వాహనాలు కానీ ఇటువైపు స్పీడ్గా ఉండే వాహనాలు అన్నీ రెండు చాలా స్పీడ్గా ఉంటాయి. కాబట్టి ఎక్కడ ఒక వెహికల్, ఒక టూ వీలర్ కానీ ఒక కార్ కానీ చిన్న గీత దాడితే యాక్సిడెంట్ అవుతుంటాయి. అట్లాంటి రోడ్డుగా అట్లాంటి ప్రమాద సూచికలు ఇక్కడ కనిపిస్తున్నాయి. అందుకే ఒక సంవత్సరం కాలంలోనే 2016లోనే కేవలం ఈ 300 మీటర్ల దూరంలోనే దాదాపు 34 ప్రమాదాలు జరిగాయి. దానిలో 20 మంది స్పాట్లో చనిపోయారు ఇక్కడే. ఇంకా మిగతా వాళ్ళు చేతగాతులుగా కొంతమంది చిన్న చిన్న గాయాలతో కొంతమంది బయటపడ్డారు. ఇంకా హైదరాబాద్లో ఇలాంటి డేంజర్ స్పాట్స్ ఎక్కడున్నాయి మనం చూద్దాం. ఆహ్లాదానికి మారుపేరైన నెక్లెస్ రోడ్ ఇది, కానీ అప్పుడప్పుడు డేంజరస్గా మారుతుంది. ఉదయం పూట ఇక్కడికి వచ్చే పర్యాటకులు కానీ అటు సికింద్రాబాద్ వైపు వెళ్ళే వాహనాలు కూడా చాలా ఓవర్ స్పీడ్తో దాదాపు 100 స్పీడ్ దాటి వచ్చే వాహనాలే మనకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. కానీ రాత్రి పూట మాత్రం బైక్ రేసులు, కార్ రేసులు నిర్వహించే వాళ్ళందరికీ ఈ నెక్లెస్ రోడే కేర్ ఆఫ్ అడ్రస్. పోలీసులు ఎంత కంట్రోల్ చేసినా నెక్లెస్ రోడ్లో బైక్ రేసులు మాత్రం ప్రతినిత్యం ప్రతి వీకెండ్లో జరుగుతాయి అనేది అందరికీ తెలిసిన సత్యం. ఈ హుస్సేన్ సాగర్కు సంబంధించిన లేక్ పోలీసులు కూడా ఇక్కడ జరిగే ఈ రేస్ పోటీలకు కానీ కార్ల రేసులు కూడా ఈ రోడ్డు మీద జరుగుతాయని పోలీసులకు తెలుసు. వాళ్ళు కంట్రోల్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసుల కంటపడకుండా ఇక్కడ రేసింగ్లు నిర్వహిస్తూ ఉంటారు, యాక్సిడెంట్ల పాలు అవుతూనే ఉంటారు. హైదరాబాద్ రోడ్లపై ఉన్న మోస్ట్ డేంజరస్ పాయింట్లలో ఇది ఒకటి. ఇది ఒక మూల మలుపు. సికింద్రాబాద్ నుంచి ఇటు బోయిన్పల్లి వైపు, తాడ్బంద్ వైపు వెళ్ళే రోడ్ ఇది. మనం చూస్తున్నాము వెహికల్స్ చాలా స్పీడ్గా సికింద్రాబాద్ నుంచి బోయిన్పల్లి వైపు, తాడ్బంద్ వైపు, మరోవైపు నిర్మల్ ఆదిలాబాద్ వైపు వెళ్ళే వాహనాలు కూడా ఇదే రోడ్డు నుంచి వెళ్తూ ఉంటాయి. అవతల వైపు బోయిన్పల్లి నుంచి కానీ ఇప్పుడు ఆదిలాబాదు, నిర్మల్ ఆ డిస్టిక్ నుంచి వచ్చే సికింద్రాబాద్ సిటీలోకి వచ్చే వెహికల్స్ కూడా ఎక్కువగా వస్తాయి. లాస్ట్ 3 months బ్యాక్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ టూ వీలర్ మీద వచ్చారు. వాళ్ళు బండి కంట్రోల్ కాలేదు. మనం చూస్తున్న ఈ పాయింట్లోనే యాక్సిడెంట్ అయ్యి వాళ్ళు డివైడర్ను ఢీకొని రోడ్డు యువతలు పడిపోయినారు. తర్వాత లారీ బండి నడుపుతున్న ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్స్ పైనుంచి ఆ లారీ వెళ్ళింది. ఆయన స్పాట్లోనే చనిపోయినారు. మిగతా 2 విద్యార్థులకు కూడా గాయాలైనాయి. అయితే మరోపక్క ఉదయం పూట ఇట్లా సిచ్యువేషన్ ఉంటే రాత్రి పూట ఇంకా మోస్ట్ డేంజరస్గా ఉన్నాయి. మన స్పాట్కి వచ్చి 5 నిమిషాలు కాలేదు, అప్పుడే 1-2 టూ వీలర్స్ వాహనదారులు కింద పడే సిచ్యువేషన్ నుంచి మళ్ళీ కంట్రోల్ చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోయినారు. మనం చూస్తున్నాము అక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉండేందుకు
ఈ తాజాగా యాక్సిడెంట్ తర్వాత ఇంజనీరింగ్ స్టూడెంట్ ఒకరు చనిపోయిన తర్వాత స్పీడ్ బ్రేకర్స్ చిన్నగా స్పీడ్ బ్రేకర్స్ ఏర్పాటు చేసిండ్రు. బారికేడ్లు కూడా పోలీసులు అక్కడ స్పీడ్ కంట్రోల్ చేయడానికి స్లోగా ఈ కరువు నుంచి సికింద్రాబాద్ వైపు వెళ్ళేందుకు అక్కడ బారికేడ్లు కూడా మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ గడిచిన 5 ఏళ్లలో దగ్గర 15 మంది ఇక్కడ యాక్సిడెంట్లు 20 దాకా యాక్సిడెంట్ అయితే 15 మంది చనిపోయినారు. కానీ లాస్ట్ 2 ఇయర్స్లోనే దాదాపు 8 మంది టూ వీలర్స్కి సంబంధించిన వాళ్ళు టూ వీలర్స్ నడిపే వాళ్ళు టూ వీలర్స్ మీద వెళ్తున్న వాళ్ళు ఈ కరువు మీద ఈ మూల మీద బండిని కంట్రోల్ చేయలేక కింద పడి యాక్సిడెంట్ అయ్యి చనిపోయినరు. ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం ఈ కరువు దగ్గర ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే రోడ్డు డివైడింగ్ చేయాలి, రోడ్డును విస్తరించాలి, రోడ్డును విస్తరిస్తే యాక్సిడెంట్లను తగ్గించే అవకాశం ఉందని చెప్తున్నారు. यहाँ पर टर्निंग पे बहुत बड़े एक्सीडेंट ना होते, खबरस्तान भी है, जाने आने जगह नहीं मिलती, पार्किंग को भी जगह नहीं है, खबरस्तान के से बोल के आते लोग एक्सीडेंट मार दे के चले जाते, कोई पूछने वाला नहीं है, करने वाला नहीं है, जगह छोटी है, रोड भी वो छोटा है, और वो प्रॉब्लम ज़्यादा है. हम लोग रोड बड़ा करे तो ज़रा वो साइड से अच्छा रहता है. ये साइड खबरस्तान है, वो साइड जंगल है मिलिट्री का, उधर से रोड बस नहीं हो रही लोग पूरा. अब देखिए एक्सीडेंट इधर देखिए. हाँ एक्सीडेंट बहुत एक्सीडेंट होता है, एवरी वीक एक एक्सीडेंट पक्का होता है यहाँ पर, एवरी वीक एक एक्सीडेंट तो पक्का होता है इधर. एक पुलिस भी नहीं है इधर. पुलिस का कौन इंतजाम नहीं है यहाँ, पुलिस का इंतजाम पहले से ही नहीं है, अभी भी नहीं है. इसके लिए ప్రస్తుతం బోయినపల్లి చౌరస్తాలో ఉన్నాం. బోయినపల్లి చౌరస్తా నుంచి నాగపూర్ హైవేకు కలిపే చౌరస్తా ఇది. చౌరస్తా దాటినామంటే ఎంబడే నాగపూర్ హైవేకు కలుస్తుంది. ఇక్కడ కనీసం సిగ్నల్ కూడా లేదు. ఎక్కువగా లారీలు కార్లు హైవే నుంచి నాగపూర్ హైవే నుంచి సిటీలకు వచ్చే వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడ నుంచే ఈ చౌరస్తా నుంచే పోతున్నాయి. సిటీల నుంచి నాగపూర్ చౌరస్తా పోయే కూడా ఇటు నుంచే వెళ్తాయి. అన్నీ చాలా స్పీడ్గా, ఎక్కడ స్పీడ్ బ్రేకర్ లేదు, ఏమీ లేదు, చాలా స్పీడ్గా రోడ్ కూడా చాలా నున్నగా ఉంది కాబట్టి, స్మూత్గా ఉంది కాబట్టి వెహికల్స్ చాలా స్పీడ్గా ముందుకు వస్తున్నాయి. సిగ్నల్ లేదు, ఒక పోలీస్ మాత్రం కంట్రోల్ చేస్తున్నారు. కరెక్ట్గా పోయిన ఏడాది ఇదే చౌరస్తాలో ఆదిలాబాద్ నిర్మల్కు సంబంధించిన ఒక ఆర్టీసీ బస్సు లారీ ఢీకొన్నాయి. డ్రైవర్ సజీవ దహనం అయ్యారు. ఆ తర్వాత కూడా ఇక్కడ ఎలాంటి ప్రికాషన్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ అట్లాంటివి ఏమీ తీసుకోలేదు. ఇప్పటివరకు ఆ బస్ యాక్సిడెంట్ తర్వాత మేజర్గా ఒక 2 యాక్సిడెంట్స్ జరిగాయి. ఆ 2 యాక్సిడెంట్లో టూ వీలర్కి సంబంధించిన యాక్సిడెంట్స్, ఇద్దరు టూ వీలర్ నడిపే వాళ్ళిద్దరు చనిపోయినట్లుగా ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. మొత్తంగా ఈ డేంజరస్ మూలమలుపుల్లో, హైదరాబాద్లో ఉన్న మూలమలుపుల్లో ఇది కూడా ఒక మూలమలుపుగా మనం చెప్పొచ్చు. అక్కడ ఒకటి పోస్ట్ ఆఫీస్ దగ్గర ఒకటి చాలా రష్, ఈవినింగ్లో చాలా, మార్నింగ్ పీక్ అవర్స్లో చాలా ఉంటుంది. యాక్సిడెంట్ అవుతుంది. మొన్న కూడా ఒక గ్రౌండ్ ముంగట పొరడు కలిగింది, మోటార్ సైకిల్ కూడా కొట్టేసి. ఈ చౌరస్తా దారుణంగా ఉంటుంది కాదు, పోలీసు వాళ్ళు నుండి కంట్రోల్ చేస్తారు బాగానే. కాకపోతే వచ్చేది మాత్రం పైనుంచి వచ్చే వాళ్ళు ఫాస్ట్గా వస్తారు, డౌన్లో ఉంది కాబట్టి. ఇటు కూడా ఫాస్ట్గానే వస్తారు. కొద్దిగా సిగ్నల్లో కెమెరాస్ పెడితే బెస్ట్. అవుతుంటాయిగా. బస్సు ఐడియా లేదు నాకు. ఈ చౌరస్తా మాత్రం చాలా డేంజర్ చౌరస్తా ఇది. సిగ్నల్స్ పెట్టాలి ఇక్కడ. పీబీ ఎక్స్ప్రెస్ హైవే మెహదీపట్నం నుంచి నేరుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ వరకు ఈ ఫ్లైఓవర్ మీద ప్రయాణించవచ్చు. ఈ ఫ్లైఓవర్ మీద బస్సులకు కానీ టూ వీలర్స్ 3 వీలర్స్కి అనుమతి లేదు, కేవలం కార్లు మాత్రమే వెళ్తూ ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ కూడా యాక్సిడెంట్ జోన్లో ఉన్న రోడ్లలో ఈ ఫ్లైఓవర్ కూడా ఒకటి. మామూలుగా ఈ ఫ్లైఓవర్ మీద 60 కిలోమీటర్లు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేందుకు మాత్రమే వీలుగా ఈ ఫ్లైఓవర్ నిర్మించారు. కానీ మనం చూస్తున్నాము ఒక్కొక్క కారు ఎంత స్పీడ్తో ఈ ఫ్లైఓవర్ మీద వెళ్తుందో మనం విజువల్స్లో చూస్తున్నాము. ఫ్లైఓవర్ మీద ఎక్కిన ప్రతి కారు గంటకు 100 కిలోమీటర్లు దాటి అంత వేగంతో
ఇక్కడ నుంచి ప్రయాణిస్తూ ఉంటాయి. ఒకవేళ ముందలి కారు ఏదైనా అనుకోకుండా స్లో అయినా సరే ముందలి కారు సడన్గా ఆగిపోయినా ఖచ్చితంగా యాక్సిడెంట్ కావాల్సిందే. ఈ ఫ్లైఓవర్ మీద అనేక యాక్సిడెంట్లు జరిగాయి, లెక్కలేని యాక్సిడెంట్లు జరిగాయి. దాదాపు 12 కిలోమీటర్ల పొడవుండే ఈ ఫ్లైఓవర్ మీద 2 మేజర్ యాక్సిడెంట్లు జరిగాయి. 2 కార్లు ఆ స్పీడ్ను కంట్రోల్ చేయలేక ఆ డ్రైవర్లు ఆ కారును ఫ్లైఓవర్ నుంచి కిందికి పడ్డ సందర్భాలు కూడా 2 సార్లు జరిగింది. అంత స్పీడ్తో ఈ ఫ్లైఓవర్ మీద కార్లు వెళ్తూ ఉంటాయి. ఈ ఫ్లైఓవర్ మీద ఎక్కడ స్పీడ్ బ్రేకర్లు ఉండవు, ఎక్కిన దగ్గర నుంచి దిగిన దగ్గర వరకు ఎక్కడ బ్రేకులు ఉండవు. ఖచ్చితంగా అందరూ 100 దాటి స్పీడ్తో అందరూ ముందుకు వెళ్లాల్సిందే. ఫ్లైఓవర్ హైదరాబాద్లో జరుగుతున్న అనేక యాక్సిడెంట్లలో ఈ ఫ్లైఓవర్ మీద జరిగే యాక్సిడెంట్లు కూడా ఎప్పుడు మేజర్గానే జరుగుతూ ఉంటాయి. ఇంకా ముఖ్యంగా బెంగళూరు హైవేకు వెళ్ళాలనుకునే వాళ్ళు కూడా ఇదే ఫ్లైఓవర్ మీద వెళ్ళడం ఈ స్పీడ్కి కానీ ఇక్కడ జరిగే అనేక యాక్సిడెంట్లకు కారణంగా మనం చెప్పొచ్చు. ఇది జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36. ఇక్కడ సంపన్నులు ఇదే రోడ్లపైన కార్లలో తిరుగుతూ ఉంటారు. హై HP మోటార్లు ఉండే వాహనాలు కూడా ఇదే రోడ్లపైన మనకి ఎక్కువగా కనిపిస్తుంటాయి. ముఖ్యంగా ఈ జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36లో ఎక్కువగా ర్యాష్ డ్రైవింగ్, తర్వాత డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ 2 రకాల యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. ర్యాష్ డ్రైవింగ్కు ఈ మధ్య కాలంలోనే ఇదే రోడ్లో నారాయణ గ్రూప్స్ కాలేజ్ MD నిషిత్ నారాయణ ఇదే రోడ్ నెంబర్ 36లో మెట్రో పిల్లర్ని ఢీకొని చనిపోయినరు. ఈ మెట్రో వేయడం వల్ల ఇంకా రోడ్డు చాలా కంజెస్టెడ్ అయింది. అయినా కూడా ర్యాష్ డ్రైవింగ్ మాత్రం ఎక్కడ తగ్గదు. ఉదయం పూట ఓ మోస్తారు ఉంటే రాత్రి 9-10 తర్వాత మాత్రం ర్యాష్ డ్రైవింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. అర్ధరాత్రి దాటినా కూడా 3-4 గంటలకు కూడా ర్యాష్ డ్రైవింగ్తో ఈ వెహికల్స్ను నడుపుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. డ్రంక్ అండ్ డ్రైవ్ ద్వారా 850 మంది వాళ్ళ జీవితాలను అర్ధాంతరంగా ముగించారు, యాక్సిడెంట్లతో చనిపోయారు. కానీ తర్వాత 2015, 16 కానీ 17లో ఇప్పటి వరకు చూస్తే డ్రంక్ అండ్ డ్రైవ్లో చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గుముఖం పట్టినాయి. ర్యాష్ డ్రైవింగ్లో మాత్రం అప్పుడప్పుడు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. కానీ డ్రంక్ అండ్ డ్రైవ్లో యాక్సిడెంట్లు జరిగేది చాలా తక్కువైనప్పటికీ చాలా ఎక్కువ మోతాదుతో చాలా పెద్ద బీభత్సమైన ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్ నెంబర్ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, ఈ 2 ఏరియాల్లో అలాంటి బీభత్సమైన ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వాళ్ళే చనిపోవడం కాదు, అవతల వైపు ఉన్న వాళ్ళు, ఇవతల బండి చాలా జాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్తున్న వాళ్ళు కూడా ప్రమాదానికి గురవుతున్న సందర్భాలు కూడా మనకి ఈ రోడ్లలో చూస్తున్నాం. అక్కడక్కడ మూల మలుపులు కూడా ఎక్కువగానే కనిపిస్తుంటాయి. ఇక్కడ కనిపిస్తున్నది కూడా అలాంటిదే. ఒకవైపు మెట్రో పిల్లర్స్ ఉన్నాయి, మరోవైపు కార్నర్ చాలా దగ్గరగా ఉంది. ఇటువైపు హైటెక్ సిటీ వెళ్ళాల్సిన వాళ్ళు కానీ, జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి ఇటు హైటెక్ సిటీ, మాదాపూర్ వెళ్ళాల్సిన వాళ్ళు కానీ, ఇటు ఫిలిం నగర్ వెళ్ళే వాళ్ళందరూ కూడా ఇదే రోడ్లో వెళ్ళాలి. ఇక్కడ చాలా డేంజరస్ కరువు ఉంది. డేంజరస్ కరువు దగ్గరే 3 months క్రితం నిషిత్ నారాయణ యాక్సిడెంట్ ద్వారా ఆయన చనిపోయారు. ఇదే పిల్లర్కు ఆయన కారును ఢీకొన్నది. ఇంకా ఇట్లాంటి మలుపులు జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 36తో పాటు మిగతా మెయిన్ సెంటర్స్లో దాదాపు 3-4 మలుపులు ఉన్నాయి. ఆ మలుపులు కూడా సడన్గా దగ్గరకు వచ్చే వరకు ఏది కనబడదు. దాదాపు 200 కిలోమీటర్లు గంటకు 200 కిలోమీటర్లు ప్రయాణించే వాహనాలు వేసుకొని హై స్పీడ్తో వచ్చినప్పుడు ఆ మలుపులు, ఆ కార్నర్లు కనబడక యాక్సిడెంట్లు ఎక్కువగా జరుగుతున్నాయి. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3 రోడ్డు మొత్తం యాక్సిడెంట్లకు కేర్ ఆఫ్ అడ్రస్గా చెప్పొచ్చు. ఎప్పుడు నెల-2 నెలలకు ఒకసారి మేజర్ యాక్సిడెంట్లు రోడ్ నెంబర్ 3లో చోటు చేసుకుంటూ ఉంటాయి. మనం రీసెంట్గా ఒక కారు 3 ఫల్టీలు కొట్టి ఒక ఉర్దూ కాలేజీకి సంబంధించిన స్టూడెంట్ చనిపోయారు. అది ర్యాష్ డ్రైవింగ్తో జరిగింది. 100 స్పీడ్ దాటి వస్తున్న సందర్భంలో యాక్సిడెంట్ జరిగింది. ఇక్కడే మనం చూస్తున్న ఈ స్పాట్లోనే ఆ కారు 3 ఫల్టీలు కొట్టింది. ఆ డ్రైవింగ్ సీట్లో ఉన్న విద్యార్థి ఇక్కడే స్పాట్లోనే ఆయన ప్రాణాలు వదలవలసి వచ్చింది. ఇంకా ఈ రోడ్లో ఇక్కడ ఒక మెయిన్గా ఇక్కడ ఒక ర్యాష్ డ్రైవింగ్తో పాటు ఈ అప్పు ఉండడం, రోడ్ అంతా అప్పు ఉండడం, తర్వాత ఒకవైపు వంగి ఉండడం కూడా ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు తర్వాత నిర్ధారించారు. ఇంకా తర్వాత ఇదే రోడ్ నెంబర్ 3లో కరెక్ట్గా ఏడాది క్రితం మధ్యాహ్నం పూట డ్రైవ్ చేసి విద్యార్థి
మరో కారు పైన అవతల వైపు రోడ్ అవతల వైపు ఉన్న కారు మీద పడడంతో ఒక చిన్నారి వాళ్ళ బాబాయ్ ఒకే ఫ్యామిలీలో ఇద్దరి ప్రాణాలను ఆ ప్రమాదం బలి తీసుకుంది. ఇలాంటి ప్రమాదాలు చాలా రోడ్ నెంబర్ 3లో చోటు చేసుకుంటాయి. రోడ్ నెంబర్ 3 మొత్తం పంజాగుట్ట చౌరస్తా నుంచి మొదలైతే ఇటు ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ వరకు రోడ్ నెంబర్ 3 ఉంటుంది. ఈ రోడ్ నెంబర్ 3లో అనువున ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉండే విధంగా రోడ్లు మలుపులు అవన్నీ ఉంటాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ ఈ 2 ఏరియాల్లో ర్యాష్ డ్రైవింగ్తోనే ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్పుకోవడానికి రీసెంట్గా జరిగిన ఈ ప్రమాదమే ఒక మచ్చుతునకగా మనం చెప్పొచ్చు. చూశారుగా హైదరాబాద్ రోడ్లపైన యాక్సిడెంట్లు ఎలా జరుగుతున్నాయి, ఎందుకు జరుగుతున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో 85 యాక్సిడెంట్ జోన్లుగా జీహెచ్ఎంసీ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. ఈ యమపశాల నుంచి మనం బయటపడాలంటే ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాల్సిందే. కెమెరామెన్ నగేష్తో శివారెడ్డి, V6 న్యూస్.